వాజెడ్లో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు మావోయిస్టులు. గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మావోల చేతిలో మృతి చెందిన అర్జున్ రమేష్గా గుర్తించారు. మృతి చెందిన రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా చెప్తున్నారు. గురువారం రాత్రి 11:30కు ఈ ఘటన జరిగింది. మృతులకు పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా మావోలు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇక పద్ధతి మార్చుకోకపోవడంతోనే వారిని హతమార్చినట్టుగా మావోయిస్టులు ఈ లేఖలో విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖను రిలీజ్ చేశారు మావోయిస్టులు. గతంలో వాళ్ళను చాలాసార్లు హెచ్చరించాం, అయినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ మావోలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తీసే విధంగా సహకరిస్తున్నారంటూ ఈ లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. ములుగు జిల్లా ఏజెన్సీలో దీంతో మరొకసారి అలజడి రేగింది. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు మావోయిస్టులు. గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మావోల చేతిలో మృతి చెందిన వ్యక్తులు అర్జున్ రమేష్గా గుర్తించారు. మృతి చెందిన రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా చెప్తున్నారు. గురువారం రాత్రి 11:30 ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో హెచ్చరికలు జారీ చేశామని, అయినప్పటికీ వాళ్ళ పద్ధతిలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఈ హత్యలు గావించబడ్డట్టుగా మావోయిస్టులు ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖ వచ్చింది. వీరిద్దరి హత్య నేపథ్యంలో ఏజెన్సీలో మరొకసారి అలజడి రేగుతోంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఘటనా స్థలాన్ని చేరుకొని పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం ఈ దారుణ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ పోలీసులు వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఒక లేఖ అయితే విడుదల చేశారు మావోయిస్టులు. ఎస్, మీరు చూస్తున్న ఆ పిక్చర్స్ మావోల చేతిలో హతమార్చబడ్డ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి. ఇద్దరు వ్యక్తులు కూడా గిరిజనులే. ములుగు జిల్లా ఏజెన్సీకి సంబంధించి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ వీళ్ళని అతి కిరాతకంగా హత్య చేశారు మావోయిస్టులు. మావోల చేతిలో మృతి చెందిన వారిని అర్జున్ రమేష్గా గుర్తించారు. వీరిలో రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11:30 ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో మావోయిస్టులు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మళ్ళీ మావోల అలజడి చెలరేగుతోంది ఏజెన్సీ ప్రాంతంలో. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ములుగు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. వాజేడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులు కార్యదర్శి శాంత పేరుతో రిలీజ్ అయిన లెటర్ ఒకటి స్క్రీన్పై చూస్తున్నాం. పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఉన్నటువంటి ఆరోపణ అది. ఉయికే రమేష్ హతమంటూ ఆ లెటర్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. మావోయిస్టు కార్యదర్శి శాంత పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. ఎస్, ఒకసారి స్క్రీన్పై ఆ లెటర్ చూడొచ్చు. గతంలో సమాచారాన్ని పోలీసులకు చేరవేసేవాడు, తమకు ఇబ్బందులు కలిగించేవాడంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఉయికే రమేష్ ఖతం, పోలీస్ ఇన్ఫార్మర్ ఉయికే రమేష్ ఖతం అంటూ ఒక హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్ అది. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికే రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో ఉంటూ పార్టీ కదలికలను వారి అంశాల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూ విషయాలు సేకరిస్తూ మండల సెంటర్లకు వెళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు. క్రమంగా ఎస్ఐబి కంట్రోల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ఇక అతన్ని హతమార్చామంటూ ఈ లెటర్ సారాంశం. సో మొత్తం మీద ఎస్ రైట్. సో మావోయిస్టుల లేఖ చూస్తున్నాం మనం స్క్రీన్పై. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించడంతోనే ఆ ఇద్దరిని హతమార్చినట్టుగా కార్యదర్శి శాంత పేరుతో ఆ లేఖ సారాంశం మనకు కనబడుతోంది. సో మృతుల
బంధువులు అయితే రోధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి చూద్దాం. 2 గంటలకు వచ్చిండు సార్. వచ్చి ముగ్గురు వచ్చిండ్రు. వస్తే నేను బయటనే ఉండే. ముగ్గురు నా దగ్గరనే నిలబడి లైట్ వెలిగించిండు. లైట్లు ఎగిరించి అర్జున్ ఏడు అన్నాడు. లోన్ ఉన్నాడు అనేసరికి ఇంకా తలుపు కొట్టుడు ఆయన సద్దానికి విని బయటికి వచ్చిండు. ఇంకా అట్లా లాక్కొని పోయిండు. నేను నా దగ్గర సెల్లు ఉంటే సెల్లుని లాక్తా ఉండే. నేను సెల్ దగ్గర ఉంటే ఆయన ఇద్దరు తీసుకొని వచ్చి అట్లా చేసిండు సార్. కూలి చేసేటోం మేము. పిల్లనెట్ట సాదాలి. కూలి చేస్తే మాకు బతుకు. కూలి చేయకపోతే ఏం లేదు. ఒక్కొక్క రోజు పూటకు లేకుంటేనే అవుతుంది. అట్ట బతుకు. నేను ఇప్పుడు మనుషులు లేకుంటే ఎట్ట బతకాలి? నాకైతే బతకలేని బాధ పెట్టిండు. ఇట్టెందుకు చేసిండో నాకు తెలియదు. ముగ్గురు బిడ్డలు కష్టం కాడున్న వాళ్ళకు కూడా ఎప్పుడైనా బడికి పోవాలి. బడికి తీసుకొచ్చాలంటే డబ్బులు అప్పు తీసి వాళ్ళ దగ్గర పోవుడు, వాళ్ళని తీసుకొని వచ్చుడు, వాళ్ళని పంపుడు, అప్పు తీసుకొని తెచ్చుడు. అయితే మాకు పూట గడవట్లేదు సార్. పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని ఎందుకు ఇట్ట మాటలు మరి లేకుండా అట్లా చేసిండు మా ఆయన అన్న తెలియదు. ఎందుకు చెప్పింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు మేము ఎట్ట ఉండాలి, ఎట్ట బతకాలి? పిల్లని పట్టుకొని నేను ఎక్కడ పోవాలి? ఏడుండి బతకాలి? నాకు మొగలు లేకుండా కూడా నేను ఇంట్లో ఉండలేను. మనిషి ఉంటేనే కదా ఎవరికైనా ధైర్యం ఉంటుంది. ముగ్గురు బిడ్డ నేను ఎట్ట సాధాలి? వాళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా కాదు. చిన్నోళ్ళే కూలి చేసి బతకలేదు. కూలి చేయలేక వాళ్ళు ఉన్నారు. చిన్నోళ్ళే నేను ఎట్ట చేయాలి? ములుగు ఏజెన్సీలో మళ్ళీ అలజడి రేగింది.